వినడానికి భయపెట్టే పేరైన ప్రారంభ దశలో గుర్తిస్తే ఇది జయించదగ్గ వ్యాధే. ఇదే విషయాన్ని చాటు చెబుతూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఆషాఢే సమావేశం మహిళా ఆరోగ్యానికి కొత్త భరోసానిచ్చింది. ఈ సదస్సులో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల ప్రమాదాన్ని వివరించారు. రొమ్ములో గట్టిపడడం, అసాధారణ ద్రవాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరించారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు మయోగ్రఫీ పరీక్ష చేయించుకోవడం ద్వారా ముప్పును ముందే పసిగట్టొచ్చని తెలిపారు. అలా కొన్ని లక్షణాలు నీకు ఐడియా ఉందా? నేను చెప్తాను, మళ్ళీ నీకు ఐడియా ఉన్న దాంట్లో మీరు గడ్డలు ఓకే, నొప్పి ఉన్నావా? నొప్పి లేని నొప్పి లేని అంటే కడుపులో అన్ని గడ్డలు అవ్వవు. అది స్కాన్ చేస్తేనే తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడతాం. ఇది నొప్పి లేని గడ్డలు, బ్రెస్ట్ సైజు మార్పులు రావడము, బ్రెస్ట్ లావుగా అయినంత మాత్రాన అది అవ్వదు. గడ్డ మీకు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు సైజ్ కామన్ అంతే, అది క్యాన్సర్. ఇంకోటి చిన్న చిన్న గడ్డలు, నొప్పి లేని గడ్డలు, వాటిని కదిపినప్పుడు మూవ్ అయిపోతాయి ఈజీగా, మౌస్ లాగా. అంటే ర్యాట్ అంటే అలా ఇలుకలాగా మూవ్ అయిపోతుంది. ఆ మూవ్ అయింది కూడా క్యాన్సర్ కాదు. మూవ్ కాకుండా అట్లే ఫామ్గా గట్టిగా ఉంటుంది చూడండి, అది మనకు కొంచెం అనుమానం అనమాట. ఫైబ్రో అడినోమా అనేది కామన్, బ్రెస్ట్ మౌస్ అంటారు, అది ఈజీగా మూవ్ అవుతుంది. మూవ్ అంటే నొప్పి లేని గడ్డల్లో కూడా ఇలా మూవ్ అవ్వకుండా కొంచెం అలానే ఫిక్స్ అయిపోయినప్పుడు కొంచెం మనకు అది అలారం లాగా అనమాట. ఇంకా డిశ్చార్జ్ కూడా అన్ని డిశ్చార్జ్ కేసెస్ అవ్వదు. మోస్ట్లీ మీకు బ్లడీ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, గ్రీన్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, గ్రీన్ డిశ్చార్జ్ ఒక్కోసారి మీకు ఇన్ఫెక్షన్ కూడా అయింది. స్మెల్ రావచ్చు, రాకపోవచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో స్మెల్ వస్తుంది. ఇంకా కలర్ చేంజ్ ఎలా కనిపిస్తుంది? గ్రీన్ కలర్, రెడ్ కలరే, దాన్ని ప్యూరీ ఆరెంజ్ అంటే ఆరెంజ్ పీల్ ఏదైతే ఉంటుందో అలా అయిపోతుంది స్కిన్. ఇంకా చంకలో గడ్డలు, యాక్సిలరీ మాస్. సో యాక్సిలరీ మాస్ కనిపించినప్పుడు ఒక్కోసారి మనకి బ్రెస్ట్ లో మాస్ అనేది ఉంటుంది. యాక్సిలాలో ఫస్ట్ ప్రెసెంట్ అవుతుంది, అంటే చంకలో గడ్డలో లాగా ప్రెసెంట్ అవ్వచ్చు అనమాట. చంకలో మాత్రమే కాదు, ఇక్కడ కూడా ప్రెసెంట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి సూపరా క్లావిక్యులర్ లింఫ్ నోడ్ కూడా ప్రెసెంట్ అవుతుంది. అంటే ఇక్కడ అనమాట ఈ ఏరియాలో ఎక్కడ వచ్చినప్పుడు బ్రెస్ట్లో ప్రైమరీ ఉండొచ్చు, అంటే బ్రెస్ట్లో చిన్నదే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం పెద్దది లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కనిపించినప్పుడు బుక్లో ఉంటుంది అన్నమాట. బుక్లో రాదు, సైడ్ ఇక్కడ బ్రెస్ట్ ఎక్కువ, ఇక్కడ వచ్చేది మీకు నోట్లో బ్రెస్ట్ మాత్రం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ కానీ లేదంటే చంకలో కానీ. ఇవి మనకి మెయిన్ లక్షణాలు అనమాట. సో ఇలాంటివి ఎవరికైనా కనిపించినప్పుడు యాక్చువల్లీ 40 ఏళ్ళు పైబడితేనే ప్రతి ఒక్కరూ వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలి 5 ఏళ్ళకి ఒకసారి ప్రతి ఉమెన్. అలా కాకుండా వాళ్ళ ఇళ్లల్లో ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటే, ఏదైనా ఒవేరియన్ క్యాన్సర్ కానీ, అంటే అండాశయ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ళ ముందే రావాలి చెకప్కి. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినప్పుడే చెకప్కి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హెరిడిటరీ క్యాన్సర్ అంటే బ్రాకా జీన్ పాజిటివ్ క్యాన్సర్ ఉన్నప్పుడు 25లోనే చెకప్కి వచ్చేసి ముందే తీయించేసుకోవాలి బ్రెస్ట్, ఓవరీస్. సో అది చాలా తక్కువ, బట్ స్టిల్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫీల్డ్లో తిరిగేటప్పుడు క్యాన్సర్ ఉంది అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా అడిగి చూడండి. మోస్ట్లో ఫెమిలియర్గా రన్ అవుతూ ఉంటుంది, సిస్టర్స్కి, మదర్స్కి, గ్రాండ్ మదర్స్కి, ఇట్లా ఫ్యామిలీ తీసుకున్నప్పుడు ఉంటుంది. అలాంటి వాళ్ళలో మేల్స్కి కూడా వస్తుంది, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఫెమిలియర్గా మీకు వస్తున్నప్పుడు ఆ ఉండే ఆ చిన్న టిష్యూలో కూడా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనమాట. సో అంత అగ్రెసివ్ ఇది ఫెమిలియర్గా వచ్చేది క్యాన్సర్. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నప్పుడు మీకు తెలిసిందే అది ఎలా కనిపిస్తుంది.
ఫస్ట్ బ్లీడింగ్ సిగ్గుపడి చాలా మంది చెప్తారు. బ్లీడింగ్ గురించి కాదు, ఒక ఫస్ట్ సైన్ కనిపిస్తుంది. అది కనిపించినప్పుడే వచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంటారు. మెనోపాజ్ కాని వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అన్నీ అవుతుంది. చాలా రీజన్స్ ఉంటాయి వైట్ డిశ్చార్జ్. దగ్గరికి వచ్చారు ఇంకా కొంచెం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కడవంతో కలిసినప్పుడు బ్లీడింగ్. సో దాని ఫస్ట్ మీకు అదే సైన్ అన్నమాట. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే చాలా ఎర్లీ స్టేజ్లో మనకు ఆ సైన్ కనిపిస్తుంది. చాలా మంది సిగ్గుపడి చెప్పారనమాట, బట్ అది చాలా ఇంపార్టెంట్. మీరు హిస్టరీ అడిగినప్పుడు 2వ స్టేజ్లోనో 3వ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు హిస్టరీ అడిగి తీసుకుంటే వాళ్ళకి అది ఒక 6 months ముందు నుంచి ఆ కంప్లైంట్ ఉండి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ హస్బెండ్తో ఉంటే 6 months ముందు నుంచి ఆ కంప్లైంట్ ఉండి ఉంటుంది. సో ఆ కంప్లైంట్ ఉన్నప్పుడే వచ్చేస్తే ఎర్లీ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో వచ్చేస్తే సర్జరీ అయిపోతుంది. 2nd, 3rd, 4th స్టేజెస్ అంటే రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ స్టిల్ మనకు క్యాన్సర్లలో మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు కదా, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎంత మంచిదో సర్వైకల్ క్యాన్సర్ అంత మంచిది అనమాట. ఆడవాళ్ళలో ఏమీ చేయలేదు. 4th స్టేజ్లో ఉన్నా కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది. 100 సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్లో 90 members ఏ ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేజ్. సో దీని గురించి ఇప్పుడు మనం అంత చెప్పట్లేదు. ప్లస్ ఇంకోటి వ్యాక్సిన్ కూడా వచ్చింది కాబట్టి, దీనికి వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కాబట్టి సో సర్వైకల్ క్యాన్సర్ అంత అలార్మింగ్గా అనిపించట్లేదు. బట్ అలార్మింగ్గా ఏది ఇంక్రీజ్ అవుతుంది, అసలు మన అలవాట్లకి సంబంధం లేకుండా ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా తంబాకు తినే వాళ్ళకి చెప్పక్కల నోట్లో క్యాన్సర్ కామన్గా వస్తుంది. అసలు ఏ అలవాటు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ 30s, 40s కూడా కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఒకటే అడుగుతారు, మాకు ఏ అలవాటు లేదు మేడం, ఎందుకు వస్తుంది అని. ఏంటి చెప్పండి. ఫెమిలియల్ ఉండొచ్చు, ఫెమిలియల్ ఓకే, దట్ ఈస్ 10 to 20% ఓకే. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్లో వస్తుంది? ఇంతకుముందు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తీసుకోండి, 20s, 30sలో పిల్లలు అంత ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు తీసుకోండి, మెచ్యూరిటీ ఏజ్ తగ్గిపోయింది అమ్మాయికి. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, PCOS అని విన్నారా? PCOS అసలు ఎక్కడో కనిపించేది. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు తీసుకుంటే 8 మంది PCOS. మేబీ ఆ 2 అమ్మాయిలు టెస్ట్ చేయించుకోండి అంటే. మీకు ఇక్కడ కాస్ట్ కనిపిస్తుందా? ఎర్లీ మినార్స్ అంటే ఎర్లీగా మెచ్యూర్ అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, PCOS ఇంక్రీజ్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అయ్యి. సో అన్ని హార్మోన్ రిలేటెడ్, అన్ని హార్మోన్స్ రిలేటెడ్. సో ఎందుకు ఈ హార్మోన్స్ ఇలా ఇదైపోతున్నాయంటే మనం తినే జంక్ ఫుడ్ ప్లస్ మిల్క్, ఇవన్నీ అడల్ట్రేషన్ వల్ల హార్మోన్స్ ఇచ్చి చేసిన మిల్క్, నెక్స్ట్ ఎగ్స్ కూడా అడల్ట్రేషన్. సో ఈ ఫుడ్ అనేది మనం ఆపలేము. ఫుడ్ కంటామినేషన్ తినాల్సిందే. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం మెయిన్గా అడాలసెంట్ ఏజ్లో ఏంటి అంటే 10th, ఇంటర్ ఏజ్ అమ్మాయిలు ఈ శ్రీ చైతన్య నారాయణ కూర్చోబెట్టేసి క్లాసులు చదివించి ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ వాళ్ళకి ఒక ½ an hour కూడా ఉంటుంది. స్ట్రెస్ భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది, ప్లస్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాజ్ ఫర్ PCOS అలా కంటిన్యూ అయితే PCOS మెయిన్ రీజన్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంత ఎర్లీ ఏజ్లో వచ్చేస్తే వాళ్ళకి 20s, 30sలోనే షుగర్ బయటకు వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రోన్ అవుతారు, ఇంకా అన్ని వాళ్ళ క్రానిక్ డిసీజెస్ వచ్చేసినట్టే, వాళ్ళు అప్పుడే ఎక్స్పోజ్ అయిపోయినట్టు. ఏంటి ఇదంతా రీజన్ అని అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో పేషెంట్లు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు అనమాట, మేడం నాకు ఏ అలవాటు లేదు, ఎందుకు వచ్చింది అని. ఇది చూడగా ఇయర్స్ టుగెదర్ ఈ ఎక్స్పోజర్ ఉంది. మరి అదే కదా రీజన్ బ్రెస్ట్ క్యాన్సర్కి. మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, PCOS ఉన్నా, మేబీ మీరే బెటర్ ఏమో మీ జనరేషన్. అంటే కొంచెం తిరుగుతారు, అంత స్ట్రెస్ లేదు, ప్లస్ కొంచెమన్నా పెస్టిసైడ్ కొంచెం తక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటారు, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెమన్నా ఉంటుంది. ఇప్పుడు ఉండే పిల్లలకి 0, అమ్మాయి 0 కంప్లీట్లీ. కూర్చొని చదువుకుంటారు, అదే స్ట్రెస్, ర్యాంకులు రావాలి అని చెప్పి. సో ఇదంతా ఒక సైకిల్లా పోతూ ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్సే కానీ తగ్గే ఛాన్స్ ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో
ముఖ్యంగా మీరు లక్షణాలు గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్ళ దగ్గర ఎవరికి ఇలా కనిపించినా చాలా మంది చెప్పరు. ఇవి రెండు ఏంటంటే స్టిగ్మాలా ఫీల్ అవుతారు. అదేదో ఈవెన్ ఎయిడ్స్ చెప్పడానికి ఎలా ఫీల్ అవుతారో పేషెంట్లు, క్యాన్సర్ గురించి చెప్పుకోవడానికి కూడా అంతే ఫీల్ అవుతారు. ఎందుకో అర్థం కాదు. ఇది అసలు అంటువ్యాధే కాదు, వాళ్ళు తప్పు లేకుండానే వచ్చింది. సో ఈ లక్షణాలు మీ దగ్గరలో ఎవరైనా అనుమానంగా అనిపిస్తే మాత్రం దయచేసి హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేజ్ మారే కొద్దీ, బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా స్టేజ్ మారే కొద్దీ వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ తగ్గిపోతుంది అనమాట. ట్రీట్మెంట్ ఎక్కువైపోతుంది. ట్రైమోడాలిటీ ట్రీట్మెంట్ అది, కీమోలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, రేడియేషన్, వీటన్నిటికీ పోవాల్సి వస్తుంది. అదే ఎర్లీ స్టేజ్లో వస్తే ఒక సర్జరీతో అయిపోతుంది, స్టేజ్ 1లో వస్తే. అలా కాకుండా స్టేజ్ మారే. Please subscribe SS News AP.